హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ఐ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఏం లేదండి, నిన్న 31st రోజు మా ఫ్రెండ్ మేమిద్దరం కలిసి మార్కెట్లోకి వెళ్ళాము. అక్కడ 31st కదా, ఎందుకో మాకు అక్కడనే చాలా లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కూడా అయిపోతుంది. బయటనే ఎట్లా 31st కూడా ఉంది కదా, బిర్యానీ తిందామా అని అప్పటికప్పుడు అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము. దగ్గరలో చూస్తే మాకు అక్కడ పికాక్ రెస్టారెంట్ ఈ మధ్య చాలా రోజులు అవుతుంది వెళ్ళక, దాదాపు 5-6 years 7 years అవుతుంది. అది కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళాము. కానీ అసలు చాలా చేంజెస్ చేశారు అక్కడ. మేము అప్పుడు పోయినప్పటికీ ఇప్పటికీ ఇట్లా చూడండి, నార్మల్గా వాళ్ళు వచ్చి సర్వ్ చేయకుండా అదొక ఇట్లా దానిలాగా మిషన్ ద్వారా వెళ్ళిపోతుంది ఫుడ్ అనేది. మనకు ట్రైన్ అట్లా ఎట్లా అయితే ట్రైన్ హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయో సేమ్ అట్లాగే ఇది కూడా అదే రకంగా చేశారు. మా ఫ్రెండ్ మెనూ చూస్తుంది, ఏం ఆర్డర్ ఇద్దామా అని చెప్పేసి. చాలా ఆఫర్స్ పెట్టారు 31st న్యూ ఇయర్ కోసం అని చెప్పేసి. స్పెషల్స్ చాలా చేశారు. కాకపోతే మాకు బిర్యానీ పన్నీర్ కర్రీ ఫేమస్, అందుకోసం అని చెప్పి ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీ నాన్స్ తీసుకున్నాము. ఇద్దరము. సర్వ్ చేస్తున్నాడు తను. మా పాపకైతే అసలు పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టము. ఆమె పన్నీర్ కర్రీ చపాతీ ఉంటే అసలు అన్నం కూడా తినదు, రెగ్యులర్గా కావాలి అని అంటది. అంత ఇష్టం మా పాపకి. నాకు కూడా ఇష్టము, మా ఫ్రెండ్ కూడా. అందుకని చెప్పేసి ఫస్ట్ పన్నీర్ కర్రీ నాన్స్ తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. మా ఫ్రెండ్ ప్లేట్లో చూస్తున్నా. తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, ఒకటి ఇద్దరం షేర్ చేసుకున్నాము. బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూడండి, వాళ్ళు సర్వ్ చేయకుండా ట్రైన్ సిస్టమ్ లాగా అందులో పెట్టేస్తే ఏ టేబుల్ ఉంటే ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెయిటర్స్ వచ్చేసి సర్వ్ చేస్తున్నారు. బిర్యానీ అయితే నార్మల్గా అటు స్పైసీ కాకుండా ఇటు చప్పగా లేకుండా బాగుంది టేస్ట్. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన కరీంనగర్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న పికాక్ రెస్టారెంట్లో చాలా బాగా అనిపించింది. రైతా లాస్ట్కి రైతా తీసుకోవడం జరిగింది. రెగ్యులర్గా వెళ్ళము, అసలు చాలా తక్కువ హోటల్స్లోకి వెళ్ళడము. అనుకోకుండా ఇక చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి 31st కూడా కలిసి రావడం వల్ల నిన్న వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. చూడండి, వాళ్ళ షెఫ్లు అంతా పాపం బిజీగా వాళ్ళు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.